ఓం నమో వెంకటేశాయ. భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో హౌసింగ్ బోర్డ్ తిరుపతిగా పేరుగాంచినటువంటి స్వామివారి యొక్క ఆలయానికి ప్రత్యేకంగా ఉత్తరద్వార దర్శనం ఉంది అని చెప్పి తెలియజేయగానే తండోపతండాలుగా భక్తులందరూ కూడా సమయానికి విచ్చేశారు. సకాలంలో స్వామివారికి తెల్లవారుజామునే 2:30 స్వామివారి యొక్క ఆలయం మేలుకొలుపు, స్వామివారికి తోమాల సేవ, విశేషంగా పుష్పాలందరితో కూడా సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసుకుని సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా పచ్చకర్పూర నామం స్వామివారికి ధరింపజేస్తాం. ఆ స్వామివారిని విశేషమైనటువంటి సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసి స్వామివారి యొక్క అర్చనా కైంకర్యం కొరకు ఆలయ మర్యాదలతో అర్చక స్వామివారి తీర్థప్రింది తీసుకురావటం, అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా ఏకాంతముగా అర్చన నిర్వహించి తదుపరి ధనుర్మాసం శుభ సందర్భముగా భోగమూర్తులకు విశేషమైనటువంటి పంచామృతములతో స్నపన తిరుమంజనం చేసి సువర్ణ రజత పుష్పములతో అష్టోత్తర శతనామార్చన గావించి పద్మావతీదేవి గోదాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన, గరుడాల్వారికి అర్చన, అనంతరం స్వామివారికి ధనుర్మాస విశేషమైనటువంటి ప్రసాదములు ఆరగింపు, తిరుప్పావై పాసురాలు స్వామివారికి పారాయణ కార్యక్రమం, ఈ స్వామివారికి నీరాజన మంత్రపుష్పములు సమర్పణ చేసి తీర్థగోష్ఠి కార్యక్రమం జరిగింది. విశేషమైనటువంటి తీర్థగోష్ఠి అయిన అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో ఉత్సవమూర్తి సువర్ణ కిరీటాలు ధరింపజేసి ఉత్తరద్వారం దగ్గరకు వేయించింపజేసి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారి దంపతులచే విశేషమైనటువంటి ద్వార పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం సర్వ జనులకి, భక్తులకి, దాతలకి అందరికీ కూడా ఉత్తరద్వార దర్శనం చేయించడం జరిగింది. ఈరోజు లోక కళ్యాణార్థం 9 గంటలకు విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంతటి మహత్భాగ్యమైనటువంటి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఎంతో మంది భక్తులు తరిస్తూ ఉన్నారు. కలియుగంలో వెంకటరమణమూర్తి ఉత్తర ద్వారం గుండా వైకుంఠ నగరం నుంచి వారి యొక్క పాలన చేస్తూ తిథిర్విష్ణు సదావారో నక్షత్రం విష్ణుదేవత యోగస్య కరణం దైవ సర్వం విష్ణుమయం జగత్తు, ఈ జగత్తంతా కూడా విష్ణుమయమే ఉన్నది అని చెప్పి మనకి వేదములన్నీ కూడా చెబుతూ ఉన్నారు. అలాగే అష్టాదశ పురాణాలు, స్మృతి, ఇతిహాసాది సర్వ వ్యాకరణములు కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతూ దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం పక్షీనాం గరుడం తదా మృగానాం మృగేంద్రస్య అని చెప్పి వివరించారు. మాసములలో మార్గశిర మాసంగా ఉన్నాను అని చెప్పి పక్షులలో గరుడు పక్షిగా ఉన్నాను అన్నారు. అలాగే మృగానాం మృగేంద్రస్య మృగములలో రాజైనటువంటి సింహము వలె స్వామివారు ఉన్నాను అని చెప్పారు. అలా కలియుగంలో వెంకటరమణమూర్తిగా ఆ శ్రీమన్నారాయణమూర్తే ఉదగ్రహస్తం దశశంఖచక్రం పీతాంబరం దర్శత పాదపద్మం హస్తద్వయేన ఆశ్రిత పారిజాతం శ్రీభూ సమేతం భజ వెంకటేశం. స్వామివారు అఖండమైనటువంటి వైభవ సంపదని మనందరికీ కూడా అనుగ్రహించాలి అని చెప్పి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికల్ని స్వామివారు వెంటనే తీర్చి పంపిస్తారు. ఎందుకంటే కలియుగంలో కలో నామస్మరణాన్ముక్తి, పూర్వయుగాల్లో వేదములు చదవడం ద్వారా, యజ్ఞములు చేయడం ద్వారా, విశేషమైనటువంటి దాన ధర్మములు, ధర్మ కార్యములు ఆచరించడం ద్వారా అందరికీ మోక్షం కలిగిందిట. కానీ కలియుగంలో మానవులకు అంత సమయం లేదయ్యా. కనుక కలో నామస్మరణాన్ముక్తి ఆత్మా విషన్నా శిథిలాస్య పీతా ఘోరేష్ట వ్యాయుష వర్తమాన సంగీత నారాయణ శబ్దమాత్రం విముక్తి దుఃఖాసుకునోభవంతు. మానవుడి యొక్క దుఃఖముల నివృత్తి కావాలి అంటే, మానవుడికి అనేకమైనటువంటి కష్టములు కలగాలి అంటే, ఈటి బాధలు పోవాలి, దారిద్ర్యము నివృత్తి కావాలి అంటే ఆ నారాయణమూర్తి యొక్క నామాన్ని స్మరించాలట. విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవప్రభు అని మొట్టమొదటి శ్లోకం విష్ణు సహస్రనామంలో మనం ఏ విధంగా అయితే స్మరిస్తూ ఉన్నామో, మరి ఈ సహస్రనామార్చనని నేను చదవలేనండి, భగవద్గీత చదవలేను, వేదములు అసలే చేయలేను, కానీ పురాణాది గ్రంథములు కూడా నేను చదివేటువంటి కాలం లేదు. నాకు ఏ విధంగా పరమాత్మను అర్చించవలసినటువంటి సులభమైనటువంటి మార్గము ఉంది అంటే Yeah.
చేద్దాం. ముఖ్య అతిథులు అందరూ కూడా తమ గోత్రము పేర్లు మనసులో అనుకోండి. అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం వైకుంఠద్వార ప్రారంభోత్సవకాలే స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆస్థానాత్ జనం గరిష్యవాదియోపాజ్ఞాం స్వయాత్మం స్వప్రముఖయాత్మీయం సమర్పయామి. శివవాచ ఏం చెప్పారు స్వామి? అమ్మవారు అడిగారు, లోకంలో ఉన్నటువంటి సరువులకి కూడా మిమ్మల్ని సహస్రనామార్చన చేసినటువంటి పుణ్య ఫలితం కావాలి సులభమైనటువంటి మార్గంలో అంటే దానికి ఏదైనా తరుణోపాయాన్ని చెప్పమని అడిగాడు. ఉపాయం వేరు, తరుణోపాయం వేరు. ఆ తరుణోపాయమే శివవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరూ చెప్పాలి మాతో పాటు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. అలా ఎవరైతే ఆ విష్ణు సహస్రనామంలో ఈ తరుణోపాయంగా చెప్పినటువంటి రకారో రమతే పుంసాం క్షకారం క్షరమే వచః కాయకం వాచకం పాపం కర్మనా సముపార్జితం శ్రీరామస్మరణేనైవ వ్యపోహతి నసంశయ అంటే రా అనడంతోనే రెండు పెదాలు నోరు తెరుచుకుంటుందండి. వెంటనే పాపములన్నీ కూడా పటాపంచిగా బయటికి పోతాయి. వెంటనే మా అనాలి. అలా అనడంతోనే మరలా నోరు రెండు పెదములు మూసుకుంటాయి. అప్పుడు దోషాలు ఏమి కూడా మన చెంత నుంచి బయటికి పోతున్నాయి అని చెప్పారు. కనుక శరీరం చేత, వాక్కు చేత, మనస్సు చేత మనం చేసినటువంటి జ్ఞానాజ్ఞానకృతమైనటువంటి ఏ దోషములైతే ఉన్నాయో శ్రీ భూనిదాసమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి మహాపంచ సంస్థాన దర్శన ప్రథమసి పురుష సాక్షి క్షేత్ర సంభవో భావనో భక్త ప్రభ ప్రభు ఈశ్వర స్వయం భోజం పురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విరాగా దాతురుత్తమ అప్రమేయో ఋషికేశ పద్మనాభో వరప్రభుః విశ్వకర్మా మరుస్పష్ట సవిష్ట సవిరో ధ్రువః కృష్ణో లోహితాక్ష ప్రదంతనః ప్రభురసికగుప్తామ పవిత్రం మంగళం ఈశానః ప్రాణః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ లక్ష్మీ మేధావి విక్రమక్రమః అనంతమో దురాదర్శ కన్యా పుణ్యాత్మవా శరణం శరణం ఈశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరక్షణః ప్రశాకటిరవేర్యామ సర్వయోగ వినుసృతః వసుర్వసుమనా సచ్చ సమాత్మా సంగీతః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి రుద్రో బహుశిరా బభ్రో విశ్వయోనిషు జిశ్రవః అమృత శాశ్వతస్థానో వరారోహో మహాతపః సర్వగత్ సర్వవిద్వానో విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదమిత్తుర్నీరో
ఒక్కసారి తాకిన ఆ తిరుమలగిరి శిఖరము ఎన్నెన్నో జన్మలకు అదే మోక్ష మార్గము. కనుక మోక్షం కావాలి. ఏం కావాలి? BMW కారు కావాలి, తెల్లారయ్యేసరికి డూప్లెక్స్ హౌస్ కట్టాలి, అబ్బాయిని అమెరికా పంపించాలి, అమ్మాయికి లండన్ సంబంధం చేయాలి. ఇవి మన కోరికలు. ఇవి ఏంటి అంటే అల్పమైనటువంటి స్వామి దృష్టిలో మానవుడు ఏ కోరిక అయితే కోరుకుతున్నాడో అది అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది ఎప్పుడు కూడా అల్పమైనటువంటి మనస్సులో ఉన్న వారిని కోరుతారు. శాశ్వతమైనటువంటిది ఏంటి అంటే స్వామి నీ సాహిత్యాన్ని నాకు కలగజేయి, ఇకసారి ఐశ్వర్యాలు వైభవాలు అన్నీ ఇచ్చావు, ఉన్న దాంతో చాలా సంతోషపడ్డాను, తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాను స్వామి చాలు. ఇక మీ సాహిత్యాన్ని నిత్యము మిమ్మల్ని దర్శించేటువంటి భాగ్యాన్ని, నిత్యము మీ పాద సేవ చేసుకునేటువంటి అనుగ్రహాన్ని మాకు నిత్యము మా తరతరాల వారికి అనుగ్రహించండి స్వామి అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేయండి. భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి, అలాగే మహావిష్ణువు యొక్క పర్వదినోత్సవం, జన్మదినోత్సవం, ముక్కోటి ఏకాదశి సందర్భంలో మన భీమవరం పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర సింహద్వారాన్ని పెట్టినందుకు భీమవరం ప్రజలు అందరూ మంది ఉపయోగించుకున్నారు. ఇక్కడ ధర్మకర్తలు అలాగే సేవకులు అందరూ కూడా చాలా బాగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు భీమవరం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుతూ ఎంతో మన వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి అందరూ వెళ్ళలేరు, కాకపోతే ఇలాగా ఉత్తర సింహద్వారం పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాక మన ప్రజలందరికీ కూడా ధర్మకర్తలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ భీమవరం ప్రజలను సద్వినియోగం చేసుకుని కోరుతున్నాను. నమస్కారం. వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం హౌసింగ్ బోర్డు తిరుమలగా పేరుగాంచినటువంటి ఈ దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి అన్నీ కూడా ఏర్పాట్లలో దాతల సహకారంతో జరుగుతున్నాయి. ఇవన్నీ అలంకరణ అంతా కూడా సరిపెడకల రామారావు గారి దంపతులు, అలాగే ప్రసాదాలన్నీ తటవతి శ్రీనివాస్ గారు, వస్త్రాలన్నీ కూడా ఇందుకూరి వెంకటరాజు గారు, ఇంకా మిగతా భక్తుల సహకారాలతోటి మేము ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా సుమారు 6,000 మంది జనం వస్తారని మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి భక్తుడు కూడా దర్శనం చేయించి పంపించాలనేటువంటి ఆలోచనతో మా కమిటీ సభ్యులందరూ కూడా 4 రోజులు 5 రోజుల నుంచి ఇదంతా శ్రమించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అందరూ కూడా తల డ్యూటీ వేసుకుని చక్కగా అందరికీ ఏ భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రతి భక్తుడు స్వామివారికి దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో స్వామివారి లోపలికే తీసుకెళ్ళి అంతరాలయం తీసుకెళ్లి దర్శనాలు చేయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. మరి భీమవరం హౌసింగ్ బోర్డ్ తిరుమలగా పేరుగాంచిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు చేస్తున్నాం. మా కంతేటి వెంకటరాజు గారి కార్యక్రమంలో మన చైర్మన్గా మేమంతా కమిటీ సభ్యులుగా ఏర్పడి ఒక చక్కని వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ తిరుపతితో సమానంగా స్వామి మా శ్రీనివాస ఆచార్యుల వారు అర్చకత్వంలో మా గుడి నిర్వహణ అంతా ఒక చక్కగా జరుగుతుంది. ఇదంతా భక్తుల సహాయ సహకారాలతోటి, దాతల సహాయ సహకారాలతో జరుగుతుంది. మరి 50 మంది భక్తులు, మరి 6,000 అనుకున్నాం, కానీ దగ్గర 10,000 మందిలో వచ్చేలా ఉన్నారు ఈరోజు. మరి ఇదంతా కూడా మీ స్వామివారికి ఆశలు మీ అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మరి భీమవరం ఏపీహెచ్పి కాలనీలో వేంచేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరం ముక్కోటి ఏకాదశి ఉత్సవం జరుగుతుంది. మరి అందరూ కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి దాతల సహకారంతో అన్ని జరుగుతున్నాయి. మరి ఇంకా భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం వరకు కూడా దర్శనం ఉంటుంది. అందరు భక్తులు కూడా ఎవరన్నా పొద్దున్న రాలేని వాళ్ళు ఉంటే సాయంత్రం కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.